టీవీ5 న్యూస్ కి స్వాగతం. అరుణాచలం శివుడే కొండగా వెలసిన క్షేత్రం. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచల పర్వతం సాధారణమైన కొండ కాదని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వయంగా పరమశివుడు అగ్నిజ్యోతి రూపంలో వెలిశాడని అరుణాచల పురాణ కథ చెబుతోంది. అరుణాచలేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాల్లో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది. వారి అహంకారాన్ని తొలగించేందుకు శివుడు అంతం ఆది తెలియని అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభానికి అది ఎక్కడో తెలుసుకోవడానికి బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనిపించలేదు. చివరికి విష్ణువు తనకు ఆది తెలియలేదని అంగీకరించాడు. ఈ కథనే లింగోద్భావం అని కూడా పిలుస్తారు. అలా శివుడు వెలసిన ఆ అగ్ని స్వరూపమే అరుణాచలమని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఇక్కడ శివుడిని ఆలయంలో మాత్రమే కాకుండా అరుణాచల గిరి స్వరూపంలో కూడా దర్శిస్తారు. గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? అరుణాచల గిరి చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల గిరివలాన్ని భక్తులు చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. భక్తి విశ్వాసం ప్రకారం గిరిని శివస్వరూపంగా భావించి ప్రదక్షిణ చేయడం గొప్ప ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. ప్రదక్షిణలో అష్టలింగాలను దర్శించుకోవడం కూడా ప్రత్యేకత. మోక్ష మార్గం. మోక్షగుండం గురించి మీరు చెప్పిన మోక్షగుండం అనేది అరుణాచల గిరివల మార్గంలో ప్రసిద్ధి చెందిన మోక్ష మార్గం. ఇడుకు పిల్లాయర్ ఆలయం గురించి అయితే దాని గురించి ప్రచారంలో అనేక భక్తి కథలు ఉన్నాయి. అయితే దీన్ని ఇక్కడి నుంచి వెళ్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది అనే నిర్ధారిత శాస్త్రీయ లేదా ఆలయ అధికారిక హామీగా చెప్పడం సరైంది కాదు. ఇటీవలి చర్చల్లో కూడా ఆ ప్రదేశం అసలు పేరు ఇడుకు పిల్లాయిర్ కోవిల్ అని, మోక్ష మార్గం అనే పేరు తర్వాతి ప్రచారంలో విస్తరించిందని పేర్కొన్నారు. అరుణాచలంలో పూజ ఎలా చేయాలి? భక్తులు సాధారణంగా అరుణాచలేశ్వర స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం, శివనామ స్మరణ, గిరి ప్రదక్షిణ, కార్తీక దీప దర్శనం, తమ శక్తికి అనుగుణంగా అభిషేకం, అర్చన, దీపారాధన చేస్తారు. ఇక్కడ కార్తీక దీపం అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వేడుక. అరుణాచల శిఖరంపై వెలిగించే మహాదీపాన్ని శివుని అనంత అగ్ని స్వరూపానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. అరుణాచలం అంటే ఒక కొండ కాదు, శివుడి అగ్ని స్వరూపమని భక్తుల నమ్మకం. అక్కడ అడుగు పెట్టడం ఒక అనుభూతి. అరుణాచలేశ్వరుని దర్శించడం ఒక వరం. గిరి ప్రదక్షిణ చేయడం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకే భక్తులు ఒక్క మాటలో అంటారు, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.